హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఈ లడ్డూస్ని ట్రై చేశారా? అదేనండి మలీదా లడ్డు. మనకి మోస్ట్లీ ఇవైతే ముస్లిమ్స్ అయితే చాలా చేస్తారనమాట. పీర్ల ఫెస్టివల్స్ కానివ్వండి, లేదంటే మన తెలంగాణలో కూడా చాలా ఫేమస్ బతుకమ్మ ఫెస్టివల్స్కి అయితే అమ్మవారికి అయితే ప్రసాదంగా పెడతారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా ఇది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే తడుపుకుంటామో అలాగా తడిపేసుకోవాలి. ఇలాగ దీన్నంతా ఒక ముద్దలాగా తడిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పిండి జల్లేసుకొని మనం చపాతీకి ఎలాగైతే తాల్చుకుంటామో అలా మంచిగా దీన్నంతా ఇలా తాల్చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని పెనం బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం చపాతీలు ఎలాగైతే కాల్చుకుంటామో అలానే వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా 2 సైడ్స్ బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా కాలిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 చపాతీస్ని చేసుకుంటున్నాను. ఇవి హీట్గా అంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చిన్నగా ఇలా చుంచేసుకోవాలి. ఇలా అన్నిటినీ చుంచుకోవాలి. ఇలా చుంచేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనికైతే ఒక కప్పు బెల్లం అయితే కంప్లీట్గా సరిపోతుంది. లేదంటే మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే చేతితోనైనా పిసుక్కున్నా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అందులోనే ఒక 2 ఇలాచీలు, కావాలంటే మీరు కొద్దిగా సోంపు కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలానే ఉండాలి, దొడ్డుగా ఎక్కువ పేస్ట్లా చేసుకోవద్దు. ఇలానే చేసుకొని ఇలా మనం లడ్డూలు ఎలాగైతే కట్టేసుకుంటామో ఇలా మంచిగా ఉండల్లాగా కట్టేసుకోవాలి అన్నిటిని. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మలీదా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. ట్రై చేయండి. నాకు ఎలాగుందో కామెంట్ చేయండి. లైక్ చేసుకొని ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.